మహిమగణతకు అరుడము నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. సంఘం పక్షంగా సంఘం అంతటిని గౌరవించినట్టు మన ప్రెసిడెంట్ గారిని గౌరవిస్తే అంతేనా? ఈ సమయం మా సంఘ ట్రెజరర్ గారు వచ్చి మరి వందన సమర్పణ చెప్పాలని ట్రెజరర్ గారు వందన సమర్పణ చెప్పాలని వారిని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. మా సంఘ ట్రెజరర్ గారు మిస్టర్ ప్రదీప్ కుమార్ గారు, ఆయన మరి డిటిఓలో డిస్ట్రిక్ట్ ట్రెజరర్ ఆఫీస్లో ఆఫీసర్, చాలా మంచి సేవలు కలిగిన, అయినా వీళ్ళు ఆఫీసర్ లాగా ఉండరు. వినండి, ఇప్పుడు మీరు కింద ఇస్తలు తీయమంటే వీళ్ళందరూ మా కలెక్టర్ గారు తీస్తాడు, ఆయన తీస్తాడు, మా సూపరింటెండెంట్ తీస్తాడంటే మన సైబరాబాద్ సూపరింటెండెంట్ మిస్టర్ దిలీప్ గారు తీస్తాడు, నేను తీస్తాను. ఐ డోంట్ మైండ్. ప్రభు సేవలో ప్రతి పని చేయటం మనకి దీవెన కాదు. మన సంఘం 36 సంవత్సరాలు ముగించుకొని 37వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఉజ్జీవ మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ, సంఘస్థులకు, సంఘ పెద్దలకు, వివిధ సంఘాల నుంచి వచ్చిన పాస్టర్లకి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ విక్టర్ గారికి మా యొక్క బ్యాప్టిస్ట్ సంఘ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ గంగిపోగు పీటర్ గారికి సంఘ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాము. హలో, దయచేసి ఎవరు లేవద్దు. 5 నిమిషాల్లో ఆశీర్వాదం ఇస్తాం. 36th యానివర్సరీ సమయంలో నీవు ఆశీర్వాదం తీసుకుని వెళ్ళకుండా ఉండకూడదని మన అమ్మ సిస్టర్ ఇస్ కైండ్లీ సిట్ దేర్ ప్లీజ్. మీకోసం భోజనం సిద్ధం చేయబడింది. మన ట్రెజరర్ గారు ఉంటాం చెప్పిన వెంటనే ఆశీర్వాదం ప్లీజ్. అదేవిధంగా ముఖ్యంగా ఈ 3 రోజులు జీవ సభలు ఇంత ఘనంగా జరిగినాయంటే దీని వెనకాల మరి ఎంతో ప్రయాసపడ్డ యూత్ మరియు సంఘ పెద్దలు, అదేవిధంగా వారికి వందనాలు, అభివందనలు తెలియజేస్తున్నాను. అందుకంటే ముఖ్యంగా మరి వేదిక మీద ఉన్న పాస్టర్స్ గారు రెవరెండ్ డాక్టర్ ప్రభుకిరణ్ గారు వెళ్ళిపోయారు, వారికి కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. విలియమ్స్ గారికి, ఐజయ్ గారికి, పాల్ మాథ్యూస్ గారికి, బాలన్ గారికి, జల్లు బాబు గారికి మరి సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఒక ముఖ్య విశేషం ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా మన సంఘం కొరకు, మన సంఘ సభ్యుల కొరకు అనుదిన ప్రార్థనలు చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్న పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి, మరి అసిస్టెంట్ పాస్టర్ గారికి మరి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన
మాస్టర్ గారికి మన ప్రెసిడెంట్ గారు వచ్చి మరి వారి సన్మాన కార్యక్రమం చేస్తారని తెలియజేసుకుంటున్నాం. మరి మీ అందరి కోసం మన సంఘం ప్రేమతో ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరూ భోజనాలు చేసి మరి క్షేమంగా తిరిగి వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హలో, దయచేసి మీరు ఒక్క విషయం గమనించాలి. బ్రదర్ గారు అందరికీ వందనాలు చెప్పారు. భోజనాలు అందరికీ ఉన్నాయి. దయచేసి క్రైస్తవులు అంటే క్రమంలో భోజనం చేయాలి. తోసుకొని పోతుంటారు ఒకరికొకరు. అందరూ రోజు మాంసం కూర తింటున్నా కూడా చాలా ఇక్కడ మన జీవితాలు కనబడుతుంది, మన బిలాంగింగ్స్ కనబడతాయి. చదువుకున్న ఒక ఔన్నత్యం కలిగిన ఒక సివిలైజేషన్లో వచ్చిన స్పిరిచువల్కి వచ్చిన ఒక క్రమాన్ని పాటించరు. దయచేసి మీ కొరకు స్త్రీలంతా కూడా ఒకవైపు, పురుషులంతా ఒకవైపు కౌంటర్స్ పెట్టారు. మీరు నెట్టుకోవద్దు. మీరు భోజనాలు తీసుకున్న తర్వాత కొంచెం డిస్టెన్స్లోకి రావాలి. మీరు అక్కడే ఉండి భోజనం చేస్తే వేరే వాళ్ళకి అర్థంగా ఉంటుంది. ఇందువలన చాలా మంది మమ్మల్ని వేరుగా భావిస్తూ ఉన్నారు. పెద్దలను సంఘాన్ని కూడా భావిస్తున్నారు. అందుకు కారణం మీరే. ఖచ్చితంగా నిదానం కొంచెం స్పీడ్గానే చేస్తారు. కౌంటర్స్ ఉన్నాయి, లేడీస్ అండ్ జెంట్స్ మీ డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయి. అక్కడ మీరు మీ క్రమాన్ని, మీ విశ్వాసాన్ని, మీ ప్రేమను ప్రదర్శించండి. ఖచ్చితంగా అందరూ కూడా సంపూర్తిగా భోంచేసి వెళ్ళాలి. సమృద్ధిగా ఉంది. ఏ ఒక్కరు కూడా తినకుండా వెళ్ళొద్దు. ఇంకా చెప్పు నిలబడి తినండి, కానీ అక్కడే నిలబడి తినకూడదు, కౌంటర్ దగ్గరే. చాలా మంది మనం చేసేది అట్లా. కొంతమంది నా ఫోన్ ఒకసారి పాడైపోయింది, మొత్తం కూరబడి. నిజం సార్, మా మామ నవ్వుతున్నాడు. మేకలు తింటారు సార్, మళ్ళీ వచ్చాడు పడేసుకోబట్టవా అట్లా వద్దులే. మంచి మంచి ఖరీదైన చీరలు తీసుకొచ్చుకున్నారు. దేవుడు మిమ్మల్ని అందరిని గురించి ఆశీర్వదించారు. అందరూ నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి విలియమ్స్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, స్తుతి కృప కనికరముల పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా పరిశుద్ధాత్మ దేవ, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ అనాది సంకల్పంలో తండ్రి వనస్థలిపురంలో చర్చిని స్థాపించి ఈ కార్యం ద్వారా మీ కార్యాన్ని జరిపించుకున్నందుకు నీకు వందనాలు. అంత మాత్రమే కాకుండా మీ నామంలో తండ్రి 36వ యానివర్సరీ జరుపుకోవడానికి పిలిచిన కృపను బట్టి, సంఘాన్ని బట్టి, కాపుని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, మరి పెద్దలందరినీ బట్టి నీ పాదములకు వందనాలు స్తోత్రాలు. ఈ ప్రోగ్రాం ఎంతో ఘనంగా జరుపుకోవడానికి కృప చూపినందుకు, ఈ సంఘాన్ని హెచ్చించి నడిపిస్తున్నందుకు, వచ్చే సంఘాన్ని బిడ్డలు సేవకులు అందరూ దీవించి కాపాడమని యేసు క్రీస్తును ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. అందరం చేతులు ముఖయిద్దాం. ఇలా రెండు చేతులు దండం పెట్టినట్టుగా పెట్టుకోవాలి, గుండెకాడ పెట్టుకోవాలి, తల వంచాలి, హృదయం దించాలి. ప్రభు నేర్పిన ప్రార్థన మనసారా చేయాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యెహోవా దేవుని ప్రేమ, మన ప్రభువును ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము, 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంఘము 37వ సంవత్సరంలో ప్రవేశించగా ఈ నూతన సంవత్సరంలో సంఘానికి నూతన కార్యాలు, నూతన బలము, నూతన శక్తి, శ్రేష్టకరమైన ప్రతి దీవెన, పరలోకములకు ప్రతి ఆశీర్వాదము కూడిన పెద్దలకు, సభ్యులకు, సంఘానికి విచ్చేసిన ప్రియులకు, అతిథులకు కూడి నెల్లరికి సదా తోడై ఉండి సకలాశీర్వాదాలు కలుగు చేయను గాక. ఆమేన్.